ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 16th జూలై 2025. 300 రూపీస్ టోకన్స్ అయితే సెప్టెంబర్ దర్శనానికి వెళ్ళే భక్తులకి అండ్ ఈ మంత్ 24th రిలీజ్ చేస్తున్నారనే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మార్నింగ్ 10 AM నుంచి అయితే టోకన్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ అయితే ఉండదు. 300 జనరల్ సేవ, బ్రహ్మోత్సవం సేవ ఇవంతా 24th అప్డేట్ చేస్తారు. ఇంకా టైం అయితే ఉంది. కొన్ని అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. సో అది 24th డేట్ అయితే కన్ఫాము, టైమింగ్ అనేది కన్ఫామ్ అయితే లేదు. సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అనుకున్నట్లయితే వెబ్సైట్ ఆ తర్వాత ముందే లాగిన్ చేసి పెట్టుకొని ఉండండి. 300 రూపీస్ దర్శనాలు, ఆ తర్వాత ఇంకా చాలా సేవలు అనేవి ఉంటాయి కదా. జనరల్ సేవ, బ్రహ్మోత్సవాల సేవ, డిఫరెంట్ సేవలు అయితే ఉంటాయి. అలాగే సుప్రభాతం సేవలు రకరకాలు ఉంటాయండి. ఎందుకంటే సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ దొరుకుతాయా లేదా అనేది అప్పుడు కూడా చెప్పలేము. సో మీకు 300 రూపీస్ టోకన్స్ బుక్ అయిన తర్వాత ముందే రూమ్స్ అనేది బుక్ చేసుకోండి, కొంచెం బెటర్ అనమాట. అండ్ ఆ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే మీరు 300 ముందే బుక్ చేసుకోవాలి. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తిరుపతిలో ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు. అలిపిరి బస్టాండ్ లోపలైతే ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ ఇస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. డీడీ టోకన్స్ అంటే దివ్యదర్శనం టోకన్స్ శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే భక్తులకు మాత్రమే. అక్కడ 1200 స్టెప్స్ దగ్గర స్కానింగ్ అయితే చేయించుకోవాలి. అండ్ అలిపిరి స్టెప్స్ మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే టోకన్స్ అయితే ఏమి ఇవ్వరు, అవసరం కూడా లేదు. సో శ్రీవారి మెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే స్కాన్ చేయించుకోవడానికి కావాలి కాబట్టి డీడీ టోకన్స్ తీసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అలిపిరి స్టెప్స్ వెళ్ళాలనుకున్న భక్తులు అయితే 300 రూపీస్ టోకన్ అయినా, ఎస్ఎస్డి టోకన్ అయినా, ఈ టోకన్స్ తీసుకొని మీరు బై బస్ అయినా వెళ్ళొచ్చు, బై వాక్ అయినా వెళ్ళొచ్చు, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలంటేనే డీడీ టోకన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత అలిపిరి స్టెప్స్ వెళ్ళాలంటే ఎటువంటి టోకన్స్ ఉన్నా లేకున్నా అలిపిరి స్టెప్స్లో నడుచుకుంటూ వెళ్ళి సరదర్శనకైనా వెళ్ళొచ్చు. లేదు అంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని నడుచుకుంటూ కొండపైకి వెళ్ళి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 300 రూపీస్ బుక్ చేసుకునే వాళ్ళైతే 12 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి టోకన్స్ అయితే అవసరం లేదు, అబోవ్ ఉన్న వాళ్ళకైతే తీసుకోవాలి. సేమ్ థింగ్ అలాగే ఈ స్లాటెడ్ సర్వదర్శనాలైనా డీడీ దర్శనాలైనా 12 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి టోకన్స్ అయితే ఇవ్వరు, అబోవ్ ఉంటేనే ఇస్తారండి. ఎందుకంటే ఆధార్ కార్డు చెక్ చేస్తారు. సో మీరు క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ క్యారీ చేసి టోకన్స్ అయితే తీసుకోండి. క్యూ లైన్లో వెయిట్ చేస్తే మీ క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అయితే ఉంటాయండి. 2 to 3 PM లోపల టోకన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఏమి అంటే ఆఫ్టర్నూన్ 2:10 PMకి అంటే 2:10కి టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, రేపటి రోజు దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ 17th అనమాట డేట్. రేపటికి ముందు రోజే టోకన్స్ ఇస్తారు, అంటే రేపు దర్శనానికి వెళ్ళాలంటే ఈ రోజే ఇస్తారనమాట. అలాగా సో 10,000 టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆఫ్టర్నూన్ 12 స్లాట్స్, ఆ తర్వాత 10 PM స్లాట్స్, ఇవంతా టైమింగ్ స్లాట్స్. మీకు టోకన్ తీసుకున్న తర్వాత ఈ టైమింగ్ కల్లా మీరు కొండపైకి అయితే చేరుకోవాలి. కొండపైకి వెళ్ళిన తర్వాత ఇది ఎగ్జాంపుల్కి ఇక 12 PM ఉంది కదా, మీకు దర్శనం టైమింగ్ అనమాట. సో మీరు బిఫోర్ 11కైనా వెళ్ళొచ్చు, 11:30కైనా వెళ్ళొచ్చు. బిఫోర్ 1 hour ఆర్ 2 hour ముందే అయితే వెళ్తే క్యూ లైన్లకి అయితే అలో చేస్తారండి. అలాగే ఇంకా టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు అలో చేస్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 10 PM అయింది, 11 PMకి మీరు లోపలికి వెళ్ళారు అంటే అలా కూడా అలో చేస్తారండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే డేట్ అనేది ఉంటుందన్నమాట, డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో మీరు ముందు రోజే దర్శనానికి వెళ్ళాలంటే టోకన్ అయితే తీసుకోండి. టోకన్ తీసుకున్న తర్వాత నడుచుకుంటూ వెళ్తారో లేక బస్సులలో వెళ్తారో అది మీ ఇంట్రెస్ట్. అలా వెళ్ళి కొండపైకి చేరుకొని తలనీలాలు ఇచ్చేవాళ్ళు తలనీలాలు సమర్పించండి. ఆ తర్వాత ఇంకా ఏమన్నా టెంపుల్స్ విజిట్ చేయాలంటే టెంపుల్స్ అనేది విజిట్ చేయండి. ఏమీ లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోండి. దర్శనం అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే టోకన్స్ లేని వాళ్ళకైతే సర్వదర్శనం అనే ఆపర్చునిటీ అయితే ఉంటుంది కొండపైన. డైరెక్ట్ సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్తే అక్కడే లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కూడా టోకన్ ఇస్తారండి, దర్శనం టోకన్ తీసుకొని క్యూ లైన్లో అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ రీఎంట్రీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే కంపార్ట్మెంట్లో అంతసేపు మేము వెయిట్ చేయలేము అనుకున్న భక్తులు అలా రీఎంట్రీ ఆప్షన్ యూజ్ చేసుకుని బయటకైతే రావచ్చు. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళనైతే అడగండి. వన్ మోర్ థింగ్, ఇప్పుడు డీడీ టోకన్స్ ఏంటి అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకు 2000 టోకన్స్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా 17వ తేదీ దర్శనం సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనమాట. ఇది 4 to 9 PM అంటే 4, 5, 8, 9
ఈ టోకన్స్ అయితే ఇస్తున్నారండి. ఈ టోకన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. ఈ మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది శ్రీవారి మెట్టు మార్గము. ఈవినింగ్ 5:30 అంతా క్లోజ్ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత 12 ఇయర్స్ బిలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకైతే అలౌ చేయరండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏంటంటే మీరు 5:30 లోపల మీరు కనుక టోకన్స్ తీసుకొని భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు మార్గంలోకంతా వెళ్ళిపోవాలి. 5:30 తర్వాత అయితే అలౌ చేయరు. స్టెప్స్ మార్గం అలౌ చేయరు. 5:29కైనా మీరు స్టెప్స్ ఎక్కారు అంటే అలౌ చేస్తారు. మీరు కనుక ఎక్కలేరు అంటే ఎక్కలేరంటే కొండపై వరకు కాదండి, జస్ట్ తిరుపతిలో ఉన్న శ్రీవారి మెట్టు మార్గం కల్లా అక్కడికి రీచ్ అయిపోవాలి. 5:30 బిలో అయితే అలౌ చేస్తారు. అబోవ్ 5:30 అయితే అలౌ చేయరు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అలిపిరి మెట్ల మార్గం కూడా అంతే. ఈవినింగ్ 9:30 తర్వాత అయితే అలౌ చేయరు, ముందే అలౌ చేస్తారు. కాబట్టి మీరు టోకన్స్ తీసుకుంటే ప్లాన్ చేసుకొని తిరుపతికి వచ్చి టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళండి. అలాగే అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా లగేజెస్ పెట్టుకోవాలి అనుకుంటే లగేజ్ కౌంటర్స్ అలిపిరి మెట్ట మార్గంలో ఉంటుంది. అక్కడ కనుక మీరు లగేజ్ ఇచ్చారు అంటే కొండపైకి అయితే తీసుకొని వస్తారు వాళ్ళే టీటీడీ ఎంప్లాయీస్. ఆ తర్వాత తరలినాలు సమర్పించి తిరుమలలోనే మాధవ నిలయము, పద్మనాభ నిలయము, ఆ తర్వాత కొన్ని యాత్రా సదన్ 2 ఇలాగ కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ ఇవంతా. ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ అని చెప్పి తిరుమలలో ఉంటుంది. అక్కడికి వెళ్ళారు అంటే లగేజ్ పెట్టుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అనేవి ఇస్తారు కదా, అవి ఎలా అంటే ఆధార్ కార్డు క్యారీ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి ఇస్తారు. దానికి క్లోజింగ్ టైం అనేది ఏమీ ఉండదండి. మీరు రూమ్స్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారు. అది కూడా ఫ్యామిలీస్కి అయితే ఇస్తారండి, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. బ్యాచిలర్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే కామన్ హాల్స్, ఫ్రీ లాకర్స్ ట్రై చేయండి. అలాగే ఫ్యామిలీస్ కూడా రూమ్స్ లేవు అనిపిస్తే ఫ్రీ లాకర్స్ ఉంటాయండి. ఫ్రీ లాకర్స్ తీసుకొని కొండపైకి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి మీరు దర్శనానికి అయితే వెళ్ళండి. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తిరుపతిలో లోకల్ టెంపుల్స్ ఉంటాయండి. కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి, అలివేల మంగాపురం, తిరుచానూరు అనమాట, శ్రీనివాస మంగాపురం. ఇంకా అవుట్కట్స్ విషయానికి వస్తే ఒకలమాత టెంపుల్, వారాహి అమ్మవారు, గుడిమల్లం, శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా, ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి. సో అక్కడ అరుణాచలంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. నైట్ టైం వాక్ చేసేటప్పుడు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. రీసెంట్గానే న్యూస్లో చూసి ఉంటారు మీరు కూడా, అరుణాచలంలో ఇలా జరిగిందని చెప్పి. సో జాగ్రత్తగా గ్రూప్గానే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండివిజువల్గా అయితే ఎక్కడ వెళ్ళొద్దండి. ఎక్కడ వెళ్ళినా సరే గ్రూప్గానే ప్లాన్ చేయండి ప్రోగ్రామ్స్ అనేది. గ్రూప్గానే దర్శనాలు చేసుకోండి. అందరికీ ఓం నమో వెంకటేశాయ.